ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్. వరి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి చేస్తున్నారని ఆరోపణ. మహబూబ్ నగర్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విషాదం. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి. బాసరలో రేపటి నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. సరస్వతి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి. సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ. సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్న నాయకులు. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి జరిగిందని, పల్లెపహాడ్ కేంద్రంలో సుమారు 20 లక్షల అవినీతి జరిగిందని తెలిపారు. మండలంలోని మిగతా అన్ని కేంద్రాల్లో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను విచారణకు ఆదేశించాలని, ఎంత అవినీతి జరిగిందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. యాసింగ్ పంట తుర్కాపల్లి మండలంలో ఏదైతే పిఎస్ సెంటర్ 7 సెంటర్లో కొనుగోలు చేసిందో ఆ 7 సెంటర్లో పూర్తిగా రైతులను ముంచే విధంగా మొత్తం అక్రమాలకు పాల్పడి ఒక రుస్తాపూర్ పల్లెపాడులనే 200 బస్తాలు 2000 బస్తాలు అక్రమాలకు గురైనాయి. అక్కడ అధికారులు కూడా 400 బస్తాలు ఖరాబ్ అయినాయి, రోడ్డు పాల్పడ్డాయని చెప్పి తెలియడం శోచనీయం. నిన్న కూడా ఇక్కడ సంబంధించినటువంటి 7 సెంటర్ల రైతులు కూడా కలెక్టర్ను ఆశ్రయించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గోల్మాల్ విషయంలో ఒక రైతు గోల్డ్ విడుచుకొని 1,97,000కు 1,70,000 అంటే రైతుకు 17,000 తక్కువ వచ్చినాయి, ఒక రైతుకు 9,700 తక్కువ వచ్చినాయి. ఇలా రైతులు ఆరుగాలం పండించిన పంటను ఇక్కడ రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నోటే మట్టుబట్టే విధంగా చేసినటువంటి వారికి ఏ విధంగా న్యాయం? మీరు రైతులకు న్యాయం చేసేది పోయి రైతులు పడాల్సినటువంటి ఖాతాలలో డబ్బులు మీ సొంత ఖాతాలకు మలుచుకొని ఇలా రైతులను మొత్తం నడ్డి విరిచే విధంగా, రైతుల నోట్లే మట్టుబట్టే విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇక్కడ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, అక్కడ చైర్మన్ వరకు కూడా తాయిలాలు అందినాయి. అక్కడ మిల్లర్లు కూడా మాదేముంది, మేము అందరికీ మామూలు ఇవ్వాలి, అందుకే మేము కట్ చేసామని చెప్తున్నారు. ఐకేపీ సెంటర్ కానీ ఇక్కడ సింగిల్ విండో కొనే పిఎస్సి సెంటర్లో ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు ఉంటారు. ఒక 100 బస్తాలు కొనుగోలు చేస్తే రైతుకు పట్టి 100 బస్తాలకు ఇస్తే మిల్లుకు పోయినాక 90 బస్తాలు ఏ విధంగా అవుతాయి? ఆ 10 బస్తాలు ఎందుకు కట్ చేయాలి? ఆ 10 బస్తాలు కట్ చేస్తే ఎవరి అకౌంట్లో పడతాయో చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులున్నారో వాళ్ళని శిక్షించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన్ని కొట్లాడి ధర్నా చేస్తాం. అవసరమైతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడతాం. కాబట్టి రైతులు ఆరుగారం పండించిన పంటను వీళ్ళు ఈ విధంగా దోచుకోవడం, ఒక్క సెంటర్లోనే 20 లక్షల ఫ్రాడ్ అంటే 7 సెంటర్లు ఉన్నాయి. 7 సెంటర్లో ఎన్ని లక్షల ఫ్రాడ్ కావాలి? ఇలా రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి కనీసం వడ్లల్లో కూడా ఈ రకంగా దోపిడీ చేస్తే మీరు భూములు వదిలిపెట్టరు, వడ్లను వదిలిపెట్టరు. ఏ రకంగా కూడా రైతులను కూడా నాశనం చేయడానికే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో దోషులెవలో కలెక్టర్ ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి, ఎంబడే వాళ్ళ పదవుల నుంచి కూడా రిమూవ్ చేయాలి. లేకపోతే తుర్కపల్లి ప్రజల పక్షాన, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. ఈ యొక్క దీనికే కాకుండా రైతులను అన్ని విధాల నడ్డి విరిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఇలా తుర్కపల్లి పక్షాన మేము తెలియడం జరుగుతుంది.
మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండేడు మండలం పరిధిలో అఖిలపక్ష నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నూతన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అజయ్ మిశ్రా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు, మహమ్మదాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, సర్పంచ్ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి నిరసనగా దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి అంటే ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే మొండి వైఖరి చేస్తున్నాడో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో అందరం కూడా ఏకగ్రంగా తీర్మానం చేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇవాళ చేయని పక్షంలో ఈరోజు రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈరోజు అఖిలపక్షం సమావేశంలో మొన్న సోనియా గాంధీ అనుగుణంగా మొత్తం 20 మిత్రపక్ష పార్టీలను పిలిచి కూర్చోబెట్టి సమావేశం చేయడం జరిగింది. ఈరోజు ఆ 20 పార్టీలు ఏవైతుందో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తీసుకొని ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క చట్టాలను ఉపసంహరించుకున్నంత వరకు వినడం లేదు, ఖచ్చితంగా చేస్తుందని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటూ ఈరోజు పైన కానీ మోడీ కానీ కింద మన కేసీఆర్ కానీ ఏదైనా రైతులకు వ్యతిరేకంగా ఏదైతే అవలంబిస్తున్నారో దాన్ని వెంబడే మీరు రైతుల ఉసురుముట్టినోడు ఎవరు కూడా మళ్ళా గవర్నమెంట్ ఇప్పటివరకు రాలేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, సుమా జాగ్రత్త. ఖచ్చితంగా ఏదన్నా రైతే దేశానికి వెన్నముక్కాడుతున్నాం, రైతే దేశానికి అన్నం పెట్టవాడుతున్నాం, కానీ రైతులు కన్నేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఏదైతే నిరంకుశ ధోరణి, నిరంకుశ పాలనను మీరు రచించాలని చెప్పి మేమందరం కూడా ఈ సభాముఖంగా చేసుకుంటూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 18 నెలల బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. రేపటి నుండి 9 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు వేర్వేరు రూపాల్లో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాందేడుకు చెందిన జగదీష్ మహారాజులు నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు నిరంతర అన్నదానం ఏర్పాటు చేయనున్నారు. ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో ఈ నెల అశ్వయుజ మాసం 7వ తారీఖు నుంచి విజయదశమి 15వ తారీఖు వరకు కూడా దేవాలయంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటాము. అలాగే ఈ దసరా నవరాత్రి ఉత్సవంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో 9 అలంకరణలతో అమ్మవారి నిత్యం ఒక అలంకరణతో కొలుస్తూ భక్తులకి ఒక భక్తి ప్రవీలేలాగా మేము వారికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడము ఒక అనాది సాంప్రదాయంగా వస్తుంది. ఈ సమయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకుంటే వారికి మంచి విద్యా బుద్ధి జ్ఞానం, అలాగే ఏ రకంగా అయితే మన చరిత్రలో చెప్పుకున్నట్లుగా ఈ పాండవులు ఈ యొక్క పండుగ రోజుల్లో వాళ్ళ యొక్క విజయాన్ని సాధించారన్నట్లుగా విద్యార్థులు కూడా అదే రకంగా విద్యలో విజయాన్ని సాధించి ఉన్నత స్థితికి రాగలుగుతారని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. అలాగే ఈ దసరా ఉత్సవాలు సంబంధించి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ప్రత్యేకమైన క్యూ లైన్లు, అలాగే వచ్చే చిన్నపిల్లలకు మూల నక్షత్రం వాళ్ళు అధిక సంఖ్యలో చిన్నారు వస్తారు కాబట్టి వాళ్ళకు ఉదయం 2 గంటల నుంచి మేము కౌంటర్స్ ఓపెన్ చేస్తాం. 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు మొదలు పెడతాం. ఆ రోజు చివరి అక్షరాభ్యాసం వరకు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో మంచినీటి వసతి, పాలు అన్నీ కూడా కల్పిస్తాము. ఈ ఉత్సవం సందర్భంగా మూల నక్షత్రం రోజు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పిస్తారు. ఈ సంవత్సరం మేము నూతనంగా 24 కొత్త సూట్ రూమ్స్ కూడా భక్తుల సౌకర్యార్థమై నిర్మించడం జరిగింది. ఆ ఒక సూట్ రూమ్స్ కూడా రేపు 8వ తారీఖు రోజు
గౌరవ మంత్రివర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. భక్తులకు కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే కోవిడ్ ఎక్కువగా ప్రబలకుండా వాళ్ళ ఒక కుటుంబాలు కూడా నడిచించే విధంగా వాళ్ళు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, చేతులు తరచుగా కడుక్కోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, వ్యక్తిగత దూరం పాటించాలని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదాడ ఎంపీపీ కవిత హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు అమరబోయిన శ్రీనివాస్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, PACS డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వేరే రకంగా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరం బాగున్నాం. మన నాయకులు కూడా మంచి పరిపాలన చేస్తున్నారు. గతంలో మీరు అందరూ ఎమ్మెల్యేలు చూసుంటారు, ఎంపీపీలు చూసుంటారు, సర్పంచులు చూసుంటారు, గ్రామాల అభివృద్ధి చూసుంటారు. ఏ గ్రామంలోనైనా వైకుంఠ ధామాలు ఉన్నాయా? శ్మశానంలో చనిపోయిన వ్యక్తికి గౌరవం తగ్గిందా? రైతు వేదికలు వచ్చినాయా? రైతులకి ఒక అధికార రూపంలో ఒక రైతులు కూర్చొని మాట్లాడుకునే విధంగా రైతు వేదికలు ఉన్నాయా? స్కూళ్ళు ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? బళ్ళు ఉన్నాయా? ఒక రోడ్లు డ్రైనేజీలే ఏదో మూలలో బాగోలేదు అనేది కంటికి కనపడేదాన్ని చెప్పుకోవడం కాదు, కంటికి కనపడని నిజాలు అభివృద్ధి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రజాప్రతినిధులుగా మేము, ప్రజలకు మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండబోతాం. ఇంకా మంచి జరగాల్సిన రోజులు ముందు ముందు మనందరికీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం మనం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన ఈ చీరలతో మీరు అందరూ కూడా అమ్మవారిని 9 రోజులు నవరాత్రులు కొలిసి మీ అందరితో పాటు మాకు కూడా మంచి దీవెనలు ఇచ్చి, మన ఎమ్మెల్యే గారు కూడా మీరు గతంలో ఎమ్మెల్యేని చూసుంటారు, ఊరికి ఒక్కసారి వచ్చిన పాపాన పోలేదు. ఇంతమంది నాయకులను ఒకే దగ్గర చేర్చిన పాపాన పోలేదు. కానీ ఇంతమంది నాయకులు మీ ఊరు మీ వాడ వచ్చి పనిచేస్తున్నామంటే అది ఎమ్మెల్యే గారి కృషి అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. వారు అహర్నిశలు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక తండ్రిలాగా, అన్నలాగా, కొడుకులాగా మనందరికీ కూడా మా అందరినీ పని చేయించుకుంటూ వారు పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. కాబట్టి మళ్ళీ మీరు మమ్మల్ని అందరినీ దీవించాలి, పార్టీని గుర్తుంచుకోవాలి. ఒకరోజు అన్నం పెడితేనే అన్నదాత సుఖీభవ అంటాం. అలాంటిది మన రాష్ట్రాన్ని సాధించి మనకి రోజు గుర్తిని కల్పిస్తున్న మన పార్టీని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ దీవించి అమ్మవారిని నవరాత్రులు మంచిగా కొలుసుకొని మీరందరూ మంచి పండుగ వాతావరణాన్ని మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మీతో పాటు మమ్మల్ని అమ్మవారిని పూజించుకునే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి దీవెనలు మీ అందరికీ మనందరికీ మనం అందరికీ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో పొందోగాలని కోరుకుంటూ. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా హస్తం నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్వరరెడ్డి, మండల అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ మనోహర్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి దిలీప్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కేవలం ప్రశ్నించినందుకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గత 2 రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఎందుకు చేస్తున్నారంటే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. ఒక చదువుకున్న నేత డాక్టర్ రాజా, నేను డాక్టర్ను, పిల్లల వైద్యుని అని చెప్పుకునే నేత మొన్న లింగాల్ గన్పూర్లో చీరణ కంపెనీ కార్యక్రమంలో ఏం మాట్లాడిండో మీకు తెలుసు. దాని తర్వాత అలా పార్టీ నాయకుడు బర్త్డేకి వెళ్ళి ఏం చేసిండో కూడా మీకు తెలుసు. అక్కడ మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు. కేవలం వాళ్ళ పార్టీలో వాళ్ళే వీడియో తీసి మాకు పంపడం, అది మా వాళ్ళు ఎవరో కొందరు చేయడం వల్ల అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ చేసి మార్కింగ్ చేశాడని, ఆయన చేసుడు కరెక్ట్ అయినట్ట కానీ మార్కింగ్ చేసుడు తప్పట. ఇదెంతవరకు న్యాయం? ప్రశ్నించే గొంతుంటే అరెస్ట్ చేసుడు, వాళ్ళని సతాయించుడు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇదేనా పద్ధతి? ఈ విధంగా చేస్తూ నిన్న వనపర్తి వాళ్ళని కూడా చీరలు కాలబెట్టినని తీసుకొచ్చిండు. వాళ్ళు ఇచ్చే 100 రూపాయల చీర అది 50 రూపాయలు 80 రూపాయల మార్కెట్లు ఉంటుంది. దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పెద్ద చీరలు ఇచ్చిండ్రు.
ఆ చీరలు ఇవాళ బతుకమ్మ పండుగన్నది ఎవరన్నా ఒక్కరన్నా కడతారేమో చూడండి మీరు. ఎక్కడన్నా ఒక్కరు ఆ చీర కట్టి బతుకమ్మ ఆడితే మా కాంగ్రెస్ పార్టీ తరఫున దేనికంటే మేము దానికి సిద్ధంగా ఉంటాం. నువ్వు ఇచ్చే 100 రూపాయల చీరకు కేసీఆర్ కూడా మీ భర్తే, అది పద్ధత? మాట్లాడు. ఒక ఎమ్మెల్యేవు, ఒక డిప్యూటీ సీఎం చేసినావు, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినావు. ఇట్లాంటివన్నీ మాట్లాడే పట్టుకుని ఆ కేసీఆర్ అన్నాడు ఊడగీకిండ్రు, ఒక దళితుడని ఊడవీకిండు అని ఒక చెప్పుక తిరుగుతాను. కానీ నువ్వు చేసే పనులు దళిత జాతికే అవమానకరంగా పనిచేస్తున్నావు. ఇక్కడ దళితులను పక్కకు పెట్టుకొని నువ్వు చేసే శాస్త్రాలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక 4 సార్లు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించినాం. నిర్మల్ జిల్లా మూథోల్ గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నజీబ్, కరస్పాండెంట్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good afternoon everybody, myself is Sadutka. I am from 7th standard. Today we are celebrating Batkama festival in our school. Every year we are celebrating Batkama festival in our school. Batkama is known as a Telangana festival. Batkama is prepared with many kinds of flowers like gulugu, tangedu, chamanti, etc. Our state flower is tangedu. Afternoon everybody, my name is Shravanti. I am from 7th standard. Today we are celebrating in our school Batkama festival. Every year we celebrate Batkama festival in our school. We prepare Batkama with flowers like chamanti, puvu, gunugu, tangedu, etc. Our state flower is tangedu puvu. Thank you. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి, కార్తికరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు హాజరయ్యారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ఎవరూ స్పందించడం లేదని, ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి కేటీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం న్యాయపూరితంగా వ్యవహరించి జర్నలిస్టులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆను రమాకాంతరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు వచ్చేసినారు. జర్నలిస్టు సోదరుల పాత్ర చాలా కీలకమైనది. ఉద్యమ సమయంలో జర్నలిస్టు సోదరులు చేసినటువంటి సేవ మరువలేనటువంటిది. అలాంటిది తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు జర్నలిస్టు సోదరులను గౌరవించుకోవాలి, వాళ్ళ జీవితాలకు భరోసాను కల్పించాలి అనే ఒక మాట చెప్పుకుంటూ జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం, జర్నలిస్టు సోదరులందరికీ కూడా స్థలాలు ఇస్తాం, జర్నలిస్టు సోదరులందరినీ గౌరవించుకుంటామని చెప్పినప్పుడు మేము నిజంగా చాలా సంతోషించినాం. పార్టీలకు అతీతంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్టు సోదరులకు మంచి జరగాలని పార్టీలకు అతీతంగా అందరం కూడా అట్లాంటి విషయాన్ని స్వాగతించినాం. దాని తదుపరి సిరిసిల్ల నియోజకవర్గం అనే దాంట్లో ముస్తాబాద్ అనేది ఒక మండలం. ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారు జర్నలిస్ట్ సోదరులకు స్థలాలు కేటాయించారని చెప్పినప్పుడు చాలా సంతోషించినాం. కానీ తీరా విచారించుకుంటే తెలిసింది ఏంటంటే కేవలం పేపర్లకే పరిమితం అవుకుంటూ ఇప్పుడు ప్రజలనే కాదు, చివరికి జర్నలిస్టు సోదరులను కూడా మభ్యపెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని చెప్పడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. ఐటీ ఎంటర్ప్రెన్యూర్ ఫోరం ఆధ్వర్యంలో బోడుపల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హీరో మాస్టర్ శరణ్తో పాటు 100 మంది చిన్నారులు, టీచర్ చాముండేశ్వరి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ కేంద్ర మంత్రి కుమారుడు రైతులపైకి తన కారు ఎక్కించి వారు ప్రాణాలు తీసి 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతటి దారుణానికి ఒడిగట్టినా ఆయన్ను మంత్రివర్గం నుండి తొలగించలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, డోకూరి కోటి ప్రభాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుజ్జుల మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మూథోల్ మండలం వర్థల్ గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గద్దె జెండాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిని ఖండిస్తూ దళిత సంఘాలు గ్రామంలో ఆందోళన నిర్వహించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న అసైన్ ల్యాండ్లోని 4 ఎకరాల భూమిపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఇందులో బుద్ధ విహార్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని, అయితే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారని దళిత నేతలు చెప్పారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా సర్వే చేశారని తెలిపారు. రాత్రికి రాత్రి గుర్తు తెలియని వారు గద్దె జెండాలు ధ్వంసం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బుద్ధుని యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయాలి. బుద్ధుని యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయాలి. బుద్ధుని యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయాలి. మాకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో వలస లంబాడీల సమస్యలపై ప్రస్తావించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తుడుం దెబ్బ మహిళా నాయకురాలు పుష్పరాణి మాట్లాడుతూ అగ్రకులాలకు చెందిన వారు ఆదివాసుల నిధులు, ఉద్యోగాలు అక్రమంగా దోచుకుంటున్నారని, దీనివల్ల ఆదివాసులంతా నష్టపోతున్నారని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వారి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల శాఖ అధ్యక్షులు జుగ్నక్ భారత్, ప్రధాన కార్యదర్శి హనుమంతు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు చిత్రు తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బోడుప్పల్ వాసులు నిరసనకు దిగారు. ఇటీవల వక్ఫ్ బోర్డు భూములపై చేసిన జీవోను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడాన్ని ఖండించారు. వక్ఫ్ బోర్డు సాకుతో ఆపిన ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వెంటనే ప్రారంభించాలని, మున్సిపల్ అధికారులు వెంటనే అనుమతించాలని, లేని ఎడల పాలక మండలి దీనికి సమాధానం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్స్ కొత్త కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భూములు అని చెప్పి ఏదైతే డిక్లేర్ చేశారో దానికి నిన్న వచ్చిన పేపర్ సంఘటన చూసి అనేక మంది చాలా దిగ్భ్రాంతి గురించి ఈరోజు నిరసన చేద్దామని చెప్పి ప్రజలే ముందుకొచ్చి ఈరోజు నిరసన చేద్దామని చెప్పి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అనేక 3 సంవత్సరాల నుంచి బాధలో ఎప్పుడు సాల్వ్ అవుతుందని చూస్తూ ఉంటూ నిన్న ఏదైతే తెలంగాణ
గుండె చప్పుడు అటువంటి నమస్తే తెలంగాణ అప్పుడు భూముల రిజిస్ట్రేషన్ ఆపేయాలని చెప్పి అధికారికంగా ప్రభుత్వం చెప్పిన దాన్ని ఈరోజు అనేక మంది ఇబ్బంది చెంది ప్రజలే మాకు ఫోన్ చేసి పార్టీలకు అతీతంగా మనం పోరాటం చేద్దాం, ఈరోజు నిరసన చేద్దామని చెప్పి అనేక మంది ప్రజలు కాలనీల నుంచి బోడుపల్లి సంక్షేమ సంఘాల నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వర్క్ బోర్డు బాధితులు కావచ్చు ఫోన్ చేసి మేమే వస్తాం, జెండాలకు అతీతంగా ఒక అడ్డువాళ్ళకు అతీతంగా మేము వచ్చి రోడ్డు మీద కూర్చుంటామని చెప్పి పండుగైనా సరే ప్రాబ్లం లేదు, ఆదివారం అంటే లేట్ అవుతుంది, ఆదివారం దాకా ఉండే ఒప్పుకోలేదు మాకు అని చెప్పి ఈరోజు వచ్చిన ఇక్కడి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్క్ బోర్డు పేరుతో ఆపేసిన రిజిస్ట్రేషన్లు వెంటనే పేద ప్రజలకు ఆస్తులకు వెంటనే కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు వెంటనే స్పందించాలి స్పందించాలి స్పందించాలి. వక్ఫ్ బోర్డు క్లియర్ అవుతున్నాయని మళ్ళీ కేటీఆర్ గారికి నిన్న ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఆపుతున్నామని కనీసం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అక్కడ పొజిషన్ ఏముంది, ఏదైతే వాళ్ళు ఆ ట్యాక్స్ వక్ఫ్ బోర్డుకి ట్యాక్స్ కట్టిన రిసిప్ట్స్ కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి, ఆ ట్యాక్స్ కట్టి అందులోకి వెళ్ళి వక్ఫ్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా కొంతమంది ఉన్నాయి, కనీసం ఆ సర్వేయర్ మనని వెరిఫై చేసి పొజిషన్ మీద ఇల్లులు ఉన్నాయి, మరి ఇల్లు వాళ్ళ ఇబ్బంది ఏంది తెలుసుకున్నాకనన్నా ఒక 2 days టైం తీసుకున్నా కనీసం ఒక వారం 10 రోజులు టైం తీసుకొని డిసిజన్ చేసినండే. నిన్న మాత్రం చాలా ఘోరంగా ఫాస్ట్ యాక్షన్ తీసుకొని వెంటనే వక్ఫ్ బోర్డు ఆపేస్తున్నామని తెలియగానే చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ఏదైతే నిరసన కార్యక్రమం కానీ ధర్నా కానీ ప్రతి ఒక్క విషయానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుండి పోరాడతామని ఇక్కడికి విచ్చేసిన అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ముందు కూర్చొని చేసి ప్రజలు నమ్మిర్రు. అదేవిధంగా ఈరోజు మేము నిజాయితీగా ఈరోజు ఇక్కడ కూర్చొని రేపటి నుంచి అవసరమైతే ఈ 2 రోజుల్లో ఈ నెల రోజుల్లో కనుక మీరు కనుక సమస్యకు పరిష్కార దిశలో మార్గం చెప్పకుంటే మేము ఇదే అంబేద్కర్ చౌరస్తాలో రిలే దీక్ష కాదు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను మా ప్రజల తరఫున కొట్టుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే మా ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు, ఈరోజు మీరు చేసిన తప్పిదాన్ని మా మీద చేస్తున్నారు. ఇంకో విధంగా కూడా అనేక మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇవాళ కాలనీలలో ఎక్కడైతే ప్రతిపక్ష నాయకులు నిల్చొని గెలిచిర్రో వాళ్ళ సొంత వ్యక్తిగత ఇమేజ్తో గెలిచిర్రో, పార్టీ ఇమేజ్తో గెలిచిర్రో వాళ్ళందరి మీద కూడా మీరు దుమ్ము తల్లే ప్రయత్నం చేస్తూ మీరు సభ్యత్వాలు తీసుకోండి. మీరు కనుక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మీ డివిజన్లలో 14వ డివిజన్లో కావచ్చు, 15వ డివిజన్లో కావచ్చు, మీ దగ్గర టీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా లేదు. మీరు కనుక ఒక 1000 సభ్యత్వాలు తీసుకోండి, ఒక 2000 సభ్యత్వాలు తీసుకుంటే మిమ్మల్ని కేటీఆర్ దగ్గర తీసుకెళ్తాం, కేసీఆర్ గారికి తీసుకెళ్తాం, మీ సమస్య వర్క్ బోర్డు సమస్య పరిష్కరిస్తామని చెప్తున్న నాయకులకు ఈరోజు ఈ పత్రికాముఖంగా హెచ్చరించదలుచుకున్నా. ఈ రోజు కనుక మీరు చేయదలుచుకుంటే అదే వర్క్ బోర్డు సమస్య మీ టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల వాటిలో కూడా ఉంది, వాళ్ళ దగ్గర పరిష్కరించి చూపెట్టండి. ఎవరైతే ఇతర పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసిరో వాళ్ళకు పశ్చాత్తాపం చేసే విధంగా చేసే ధైర్యం ఉంటే మీరు చేసి చూపెట్టండి అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఒకవేళ కనుక మీరు పార్టీ అడ్డం వస్తే ఇవాళ బీజేపీ పార్టీ కార్పొరేటర్లే కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లే అక్కడ ఉండడం మీ సమస్యకు పరిష్కారం కాదని తెలిస్తే మీరు ఈరోజు జీవో తీసుకురండి. మేము బాండ్ పేపర్ మీద అంబేద్కర్ వారి ప్రమాణాన్ని చెప్తున్నాం. మీరు కనుక ఈ నెల రోజుల్లో సమస్య సాల్వ్ చేస్తే నేను పార్టీకి రాజీనామా, రాజకీయానికి కూడా ఆ కార్పొరేటర్ పదవులకు కూడా రాజీనామా చేస్తూ మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా ఒప్పించి రాజీనామా చేపిస్తా అని చెప్పి ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. సమస్య పరిష్కారం చేస్తే చేయండి, లేకుండా మేము పోరాటానికి సాధించుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, మా కాలనీవాసులకు, వర్క్ బోర్డు బాధితులకు, సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్. వరి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి చేస్తున్నారని ఆరోపణ. మహబూబ్ నగర్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విషాదం. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి. బాసరలో రేపటి నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. సరస్వతి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి. సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ. సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్న నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.